ఆకాశం మీద కూడా వెళ్ళిపోను కాక అన్నాడు. దేనికి స్తోత్రం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీళ్ళు అక్కడ ఉన్నాయి, ఆకాశాన ఉంటేనే అక్కడ అంటున్నాడు నేను వర్షం కొడుకుండా ఆపతాను అంటున్నాడంటే ఎక్కడి నుంచి రావాలి వర్షం? ఆకాశం నుంచి దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి వాటిని నేను ఒక సమయంలో ఆపతాను అంటున్నాడు. ఆ వర్షం కొరవకుండా నేను ఆపినప్పుడు ఇంకా కూడా భూమి మీద పైకి లేస్తారు. ఒక సమయంలో నాకు లోపడకుండా నేను పండిస్తున్నాను, నాని సర్వసమృద్ధిగా వర్షాన్ని ఇచ్చాను నన్ను మనసులో అనుకోకుండా మన ఇష్ట ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను ఏం పంపిస్తాను? బాగుండే పైన మీదకి విడతలని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విడతనా కావచ్చు, పైలో ఉన్నటువంటి ఏ పురుగునా కావచ్చు, ప్రతి పురుగుని సృష్టించేది ఎవడో? మన యేసే మాత్రమే సృష్టిస్తున్నాడు. దేవాది దేవుడు మాత్రమే, యెహోవా దేవుడు మాత్రమే సృష్టిస్తుంది. కాబట్టి అవి పంపించినప్పుడు కూడా ఇంకా కూడా ఏం చేస్తాడంట? ఈ ప్రజల మీదకి తెగుళ్ళు కూడా పంపిస్తాడు. ఇంకా వాళ్ళు పడుకుంటే ఇంకా పాపం ఎక్కువైపోయి ఇంకా ప్రజలు మనుషుల ప్రకారం దేవుడు ఒకడు ఉన్నాడని అనుకోకుండా జీవిస్తూ ఉంటే ఏం చెప్పాడు? మొదట ఏం చెప్పాడు? వర్షాన్ని ఆపుతాము. రెండోది ఒకవేళ పైర్లు పండించుకున్నప్పుడు పైర్ల మీద తెగుళ్ళు పంపించగలను. మూడోది అంతకంటే పైర్లు పండించుకున్న తర్వాత సమయాల్లో కూడా దేవుడు ఒకడు ఉన్నాడని వర్షం ఉంటే మనుషుల మీద కూడా ఏం చేయగలటైనా తెగుళ్ళు కూడా పంపించాలి కాదు నాకున్నది. అయితే ఇవన్నీ పంపించినప్పుడు ఏం చేయాలంట? ప్రజలు, నీ ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఎవరు సృష్టించిన వ్యక్తి? దేవాది దేవుడు యేసయ్య సృష్టించిన వ్యక్తి కనుక వారు ఏం చేయాలా? అప్పుడన్నా తెలుసుకొని భూమి మీదకి వర్షం ఆపినప్పుడు నన్ను గమనించుకోకుండా, లేదా భూమి మీదకి తెగులు పంపించినప్పుడు నన్ను గమనించకపోయినా, ఇంకా భూమి మీదకి మనుషులపైకి నా తెగులు పంపించినప్పుడన్నా నన్ను అనుకుంటే, ఐగుప్తులు ఎప్పుడు నిద్రపోకండి. పర్వరాజు ఎప్పుడు తెలుసుకున్నాడు పూర్తిగా? ఎన్ని తెగులు పంపించినా దేవుడు పంపించాడు అనుకోవాలి. తిరుగుబాటు చేశాడు. ఆఖరణ ఎప్పుడు ఆ ప్రజలు పంపించాడు ఐగుప్తు నుంచి వెళ్ళిపోండాయా మీరని తన కుటుంబాల మీదకి, ప్రతి కుటుంబాల మీదకి ఒక్కొక్కరు, ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు వాళ్ళందరూ దేవుడికి లోపడ్డాడు పర్వరాజు. కాబట్టి నేను ఎక్కడున్నారా ఆ రీతిగా ఈ భూమి మీద ఉన్నటువంటి తెగుళ్ళు తిరుగుతాను. నా పేరు పెట్టబడిన ప్రజలు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే అన్నాడా? ఎలా ప్రార్థన చేస్తే? తనకు తాను తగ్గించుకొని అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా 14 చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడలా అంటున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేయడమే కాకుండా దేనికి ఉన్నారా? ప్రార్థన చేయాలంటే ముందు ఏం చేయాలంట? చేసేటువంటి వ్యతిరేక పాపాలు విడిచి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? అక్కడ ఆకాశమందు ఈ దేశమును నేను క్షమించి వారిని క్షమించి, చూడు, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థన ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఆకాశం నుంచి మన ప్రార్థన. ఈరోజు ఈ శరీరంలో ఉన్నటువంటి మనందరినీ ఎవరు చూస్తున్నారు? దేవాది దేవుడు ప్రపంచాన్ని సృష్టించడం మనం చూస్తూ ఉన్నట్లనే ఉన్నారు. కాబట్టి యొక్క మన ప్రార్థన ఆలోచించి తగ్గించుకొని, ముఖ్యంగా తగ్గించుకొని భూమి మీదకి ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి శ్రమ, ప్రజల మీదకి వచ్చినటువంటి దేవుళ్ళ గురించి ప్రార్థన ఏం చేయాలంటే మనం తగ్గించుకొని దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వ్యతిరేకమైనటువంటి మనిషి మనకు గుర్తు రావచ్చు, వ్యతిరేకంగా ప్రవర్తించే మనిషి గుర్తు రావచ్చు. ఆ వ్యక్తి కొరకు కూడా మనం తగ్గించుకొని పశ్చాత్తాపడినైనా అని ఆయన చెప్తున్నాడు. ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాను అంటున్నాడా? లేదు ఆ గ్రామాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడా? లేదు ఆ కుటుంబాన్ని అంటున్నాడా? ఏమన్నాడు ఇక్కడ? దేశాన్ని అంటున్నాడు. తప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తి తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశాన్ని, ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవుల ప్రకారం ఇంకా అనేకులు మొదలుపెడతారు కూడా మా దేశాన్ని ఏమంటున్నారు? ప్రపంచాన్ని కూడా అంటారు. ప్రత్యేకంగా ఏం కోరుకుంటారు? మా దేశాన్ని, మా దేశాన్ని అంట. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఒక్కరు మా ప్రజలు తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశం అంతా దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేకులు గ్రామం కాడిగా వస్తున్నాం. మన గ్రామంలో కొంతమంది భయంకరమైనటువంటి ఉన్నటువంటి స్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడు? విడుదల ఏం చేస్తున్నాడు? ఒకరిని లేని సజీవులుగా. మరి ఏం చేసాం? మన బాధ్యతగా
తగ్గించుకొని మాకు ఇచ్చినటువంటి రక్షణ వాళ్ళకి ప్రభు అది ఆ రోగిని లేకు ప్రభు మా గ్రామంలో జరగకూడదయ్యా ఉపద్రవం అన్నప్పుడు ఇప్పుడు సజీవుడిగా రూపరేఖల్లో మార్చుకొని ఈరోజు సజీవుడిగా మళ్ళీ ఆరోగ్యవంతులుగా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒకసారి తప్పడమా దేవుని మహిళ నేను స్వస్థపరచను ప్రార్థన చేసి నేను ఆలోచించినాను అంటున్నాడు మన దేవుడు. పొరపాటు చేశారు, నాకు లోపడలేదు, కానీ తగ్గించుకొని ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలను క్షమించి నేను చేస్తే మీకు దేశాన్ని లేదా మీ యొక్క రాష్ట్రాన్ని లేదా మీ యొక్క జిల్లాల్ని లేదా మీ యొక్క మండలాల్ని మీ గ్రామాన్ని లేదా మీ పక్కన ఉన్నటువంటి కుటుంబాలను కూడా నేనేం చేస్తాను, స్వస్థపరుస్తాను అంటున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడు ఇంకా చదువుదాం. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా పరిదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడు సొలొమోను అంతా చెప్తున్నాడు ఆ రోజు ఆ మందిరం గురించి, యెరూషలేములో ఉన్నటువంటి మందిరం గురించి. ఈరోజు నువ్వు ఉన్నటువంటి సన్నిధి కావచ్చు, నువ్వు ఉన్నటువంటి మందిరం కావచ్చు, లేదు నువ్వు ఉన్నటువంటి నీ కుటుంబంలో తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ స్థలము నువ్వు ఉన్నటువంటి స్థలము లేదా పొలంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా, విశ్వాసంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నావా, ఆ స్థలమందు కూడా నేను ఆలోచిస్తాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డల ప్రయాణంలో ఉన్నాను కదా, ఈ ప్రయాణంలో చేసే ప్రార్థన వింటాడా అని అనుకుంటూ ఉంటాను. దేవుని సన్నిధి గురించి కదా ఆయన చెప్పింది అంటున్నావు. ఆయన ఏమన్నాడు, నువ్వు ఎక్కడున్నావో, ప్రయాణంలో ఉన్నావో, పొలంలో ఉన్నావో, ఎక్కడున్నా నాకున్నావు, కానీ నువ్వెక్కడున్నావో అక్కడ తగ్గించుకొని ప్రార్థన చేస్తే అదే నాకేమైంది, స్థలము నా సన్నిధి ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నా సన్నిధి ఉంది అంటున్నాడు. కాబట్టి నేను బిడ్డలారా, ఏ స్థలం అంటే దేవుని యొక్క సన్నిధి కావచ్చు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ప్రార్థన చేస్తే అదే ఈ స్థలం అందు అని అక్కడ రాయబడుతున్నది. కాబట్టి ఇంకా చదువు అక్కడ నిత్యము దాని మీద ఉన్నట్లుగా దాన్ని కోరుకొని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మీద కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నటువంటి స్థలం మీద, దేవుని మందిరం మీద ఏం చెప్తున్నాడు సొలొమోను రాజుకి, ఎప్పుడు నా కనుదృష్టి మాత్రం నువ్వు అడగకుండా కూడా నువ్వు కట్టించేవనుకనిదే ఆ మందిరంలో ప్రార్థన చేసేటువంటి మనిషి మీద, ఆ స్థలం మీద ఎప్పుడు నా కనుదృష్టి ఉంటుంది, ఇంకా కూడా నా మనసు కూడా ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మనస్సు ఎప్పుడు కూడా ఆకాశం నుంచి నరులను ఏం చేస్తూ ఉంటాడంట, ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు ఏం చేస్తుంటాయంట, కింద మనమైతే ఒక సమయం ఏం చేస్తాం, దేవుని సన్నిధిలో కునికేస్తాం, కళ్ళు మూసేస్తాం, నిద్ర మత్తుకు వెళ్ళిపోతాం. మన దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడంట, మనల్ని కాపాడే దేవుడు. ఆయన కొనకుడు నిద్రపోడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దృష్టి ఆకాశం నుంచి ఆయన మనస్సు మన మీద ఉంటుందంట, ఆయన కనుదృష్టి కూడా మన మీద ఉంటుందని, ఆయన ఉన్నటువంటి సన్నిధి మీద ఉంటుందని సొలొమోను రాజు గారికి ఇక్కడ చెబుతున్నటువంటి ఒక మాట. ఇంకో మాట చదువుకున్నాను నేను. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం చేసి నా న్యాయ విధులను అనుసరించి నడిచిన ఎడల ఇశ్రాయేలును స్వతంత్రత వాడు నీకుండకూడని చేసి ఉన్న నిబంధనను బట్టి ఈ రాజ్య సింహాసనంలో స్థిరపరచుదురు. చెడ్డే కాకుండా నీవు ఈ ప్రజలందరికంటే కూడా ముఖ్యుడుగా నీవు దేవునికి భయముతో జీవించాలా. ఎప్పుడైతే తగ్గించుకుంటావో